హైదరాబాద్ నగరంలో రెండో అతిపెద్ద బడా గణేశుడు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. సో చూసుకుంటూ ఉప్పల్ రోడ్లో నాగోల్ క్రాస్ రోడ్స్ వద్ద తిరంగా యూత్ అసోసియేషన్ ప్రతి ఏడాది దాదాపు 19 సంవత్సరాలుగా కూడా గణేష్ను ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గత ఏడాది 50 అడుగులకు పైగా చేశారు. ఈ ఏడాది ఎకో ఫ్రెండ్లీ గణేష అలాగే 63 ఫీట్లు కూడా ఇది ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. సో వచ్చే రోజులు ఎటువంటి పూజలు అందుకొని ఉన్నారు, నిమజ్జన కార్యక్రమం ఎటువంటివి ఏ విధంగా చేయబోతున్నారు, ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ తర్వాత ఉప్పల్ క్రాస్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఇదే అతిపెద్ద గణేశుడిగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, చాలామంది ఇప్పటికే చూడడానికి కూడా వస్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో చెప్పండి, ఖైరతాబాద్ గణేష్ తర్వాత సెకండ్ అని కూడా చెప్తా ఉన్నారు, అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారండి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 19 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు గ్రాండ్గా జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరపాలని నిర్ణయించాం. గత 45 రోజులుగా ఇక్కడ విగ్రహ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. శిల్పి కొత్తకొండ నగేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ముందుంది. సో నిమజ్జనం అంటే ఇక్కడే చేస్తారా లేకపోతే ర్యాలీగా తీసుకొని వెళ్తారా? లేదు, ఇది కంప్లీట్గా ఇక్కడే నిమజ్జనం అవుతుంది. పంచామృతితో అభిషేకంతో పాటు ఫైర్ ఇంజన్ సహకారంతో ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు ఉంటుంది? 11 రోజులు పూజలు అందుకున్న తర్వాత 12వ రోజు ఈవినింగ్ మనకి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. సో ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే తయారు చేయాలని ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు? మేము గత 10 సంవత్సరాలుగా కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని తయారు చేస్తున్నాము. ఇంత పెద్ద వినాయకుడు తయారు చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడానికి. మట్టి వినాయకుల్లో కూడా ఇంత సుందరంగా చేయగలుగుతామన్న ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం ఇక్కడ తయారు చేస్తాం. మట్టి అనేది ఇక్కడ దొరకడం కొంచెం కష్టంగా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు వినాయకుడికి వాడే పూర్తిగా ఏదైతే ప్రక్రియ ఉంటుందో దానికి సంబంధించి? ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అండి. ఇక్కడ కానీ మనం ఐరన్ కానీ ఏది కానీ యూజ్ చేయలేదు. కంప్లీట్గా వరిగడ్డి, నాట్లు, నల్లరాగిడి, బెంగాల్ నుంచి వచ్చే నది మట్టి మాత్రమే యూజ్ చేస్తున్నాము. నల్లరేగడి వచ్చి షాద్నగర్ నుంచి తీసుకొని వచ్చినాము. ఇంకోటి ఫినిషింగ్ మట్టి మాత్రము వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నాము. సో పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి మేడం. ఇవాళ ఈవినింగ్ నుంచి కలర్ స్టార్ట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ వరకు మనకు కంప్లీట్ అవుట్పుట్ వస్తుంది. 26th రోజు మనకి రివీలింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారండి? గత 45 రోజులుగా రెయిన్బోలో ఒక 25 మంది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. పూర్తిగా అంటే ఇంకా ఎటువంటి పూజలు ఉన్నాయి అంటే 7 రోజుల పాటు 11 రోజుల పాటు? 11 రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ ఘనంగా పూజలు ఉంటున్నాయి. దాంట్లో ప్రతిసారి నిత్య హోమం, నిత్య అన్నదానం కార్యక్రమం ఉంటుండే. ఈసారి దానికి అనుగుణంగా ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఇక్కడ కూడా ట్రై చేయడానికి చేస్తున్నాం. చూసినా కదా, మొత్తంగా వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి 11 రోజుల పాటు కూడా పూజలు అనేవి ఇక్కడ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు 10 సంవత్సరాలుగా కూడా గణేషుని ఎకో ఫ్రెండ్లీ గణేషగానే సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏడాది కూడా 63 అడుగులతో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. సో దాని తగ్గట్టుగా కూడా వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. అంతేకాకుండా నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడే ఉంటుందని కూడా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.